హలో అండి. ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు మా ఇంట్లో మేము రథసప్తమి ఎలా చేసామనేది వీడియో చేశారనమాట. ఫస్ట్ అయితే నేను మా చెట్టుకు చిక్కుడుకాయలు కాసాయి. సో ఫ్రెష్ ఉన్నాయి చాలా. అందుకు 7 చిక్కుడుకాయలు తీసుకొని వచ్చేసాను. బాగా వాష్ చేసేసి రథంలాగా మనం వాడకుండా ఉండే చీపురు ఉంటుంది కదా, అవైనా వాడచ్చు. లేదా టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి కూడా చెక్క వేసి అవైనా వాడచ్చు అనమాట. సో ఇలా రథం చేసుకొని గంధము ఇత్తడి ఇప్పుడు ఇత్తడి ప్లేట్ తీసుకొని వాష్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి అందులో కొద్ది గోధుమ గింజలు వేసేసి నేను ఇక్కడైతే చిక్కుడు ఆకు పెడుతున్నాను. రథం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కదా, రథం పెట్టేసి చిక్కుడు ఆకుల మీద లోపల సూర్య భగవానుడిని నేను పసుపుతో చేసి కుంకుమ పెట్టేసి ఆయనను ఆహ్వానిస్తామనేసి అలా చేశాను అనమాట. అది పక్కన చేసి రెడీ పెట్టుకున్నాను. ఇక్కడైతే పొయ్యి రెడీ చేస్తున్నానండి. పొయ్యి మీద మనము నైవేద్యం చేయాలనేసి నేను కట్టెల పొయ్యి చేస్తాను కదా, అలా 3 ఇటుకలు పెట్టేసి పసుపు కుంకుమ బియ్యం పిండితో మొత్తం బొట్లన్నీ పెట్టేశాను. పొయ్యి అయితే రెడీ చేశాను. పొయ్యి అందుబాటులో ఉన్న వాళ్ళు, ప్లేస్ ఉన్న వాళ్ళు పొయ్యితో చేయండి. లేదంటే ఆప్షన్ లేని వాళ్ళైతే గ్యాస్ మీద చేసుకోవాల్సిందే. నాకు అవకాశం ఉండింది, సూర్యుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇత్తలిది మేము పాలు పొంగిచ్చేదానికి గృహప్రవేశానికి తీసుకున్న పాత్ర ఉంటే ఇత్తడి పాత్ర బాగా కడిగేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి పాత్ర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సూర్యుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ పొయ్యి ముట్టించేదానికి ఈ పొయ్యి ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు ఓన్లీ ఆవు పిడకలతో మాత్రమే మనం నైవేద్యం చేయాలన్నమాట. చాలా హెల్త్కి చాలా మంచిది. అలానే ప్రసాదం కూడా దేవునికి ప్రీతికరం కదా, మనం చేసేది ఆయన కోసమే కాబట్టి. సో నేను ఆవు పిడకలు ఉంటే ఫస్ట్ కిందంతా ఆవు పిడకలు వేసి, ఆవు పిడకలు అలాగే మండుకోవు, అలా అని నెయ్యి కూడా వేయట్లేదు. నేను ఓన్లీ కర్పూరం బిళ్ళలు పెట్టేసి పొయ్యి మంటించాలనేసి కర్పూరం బిళ్ళలు అవన్నీ నేను పొయ్యికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా ఆవు పిడకలు ఉన్నాయి మా ఇంట్లో రెడీ, నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నాను అనమాట. సో నాకు అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. ఇలా సూర్యదేవుడు వచ్చినాక పొయ్యి ముట్టించేసాను అనమాట. నేను పాత్ర రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పాత్రలో లీటర్ ఆ గిన్నెతో 1/2 లీటర్ అనమాట. ఆ గిన్నె పాలు పడుతుంది. ఆ గిన్నెతో 2 సార్లు పాలు వేసేసాను. 1/2 లీటర్ పాలు వేసేసాను. లీటర్ పాలు వేసి పొయ్యి మండిందనమాట. సూర్యుడు అయితే వచ్చేసాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎర్లీ మార్నింగే మాకు పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలనే పూజలన్నీ అయిపోవడం అంటే చాలా హ్యాపీ కదా. సో పాలు కూడా బాగా పొంగుతున్నాయి. సో ఇలా 3 పొంగులు వచ్చిన తర్వాత పాలు పైగా కొద్దిగా బాగా పొంగనిచ్చేసి అలా పొంగిన తర్వాత ఆవు పిడకలతోనే మనము నైవేద్యం చేయాలన్నమాట. చాలా ప్రాధాన్యత, అసలు చాలా హెల్త్కి మంచిది. సో బియ్యం ముందే నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ బియ్యంను కూడా మనము డైరెక్ట్గా ఇలా వేయకూడదండి. కొందరు బియ్యం బాగా వాష్ చేస్తారు, వాష్ చేయకూడదు. ఈ బియ్యం ప్రాధాన్యత ఏంటంటే బియ్యంలో మనము నెయ్యి వేసి కలుపుకోవాలన్నమాట. బియ్యం నెయ్యి వేసి కలిపేసుకొని నేను 3 స్పూన్ల నెయ్యి వేసి బియ్యం అంతా బాగా కలుపుకున్నాను అనమాట. కలిపిన తర్వాత ఈ బియ్యము ఇప్పుడు 3 గుప్పెళ్ళు బియ్యము, నేను 1/2 లీటర్కి అయితే 3 గుప్పెళ్ళ బియ్యం సరిపోతాయి. నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 6 గుప్పెళ్ళ బియ్యం సరిపోతాయి అనమాట. నేతితో కలిపి పెట్టుకున్న బియ్యం వేసేసాను. వేసి బాగా ఇలా వేసేసుకొని బాగా మంట వచ్చేంత వరకు చిన్న సిమ్లో, అంటే ఈ సిమ్లో హైలో ఏం లేదు ఇప్పుడు ఇక్కడ, ఓన్లీ పిడికలు కాబట్టి చూసి పిడికలు కొద్దిగా వేసుకొని బాగా మనము నైవేద్యం చేసుకోవాలి. ఆ నైవేద్యం రెడీ అయిపోయేటప్పుడు జిల్లెల ఆకులు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని బాగా వాష్ చేసుకొని 7 జిల్లెల ఆకులకి ఇలా ఆకుకి కింద భాగము పై భాగము గంధము కుంకుమ బొట్టు పెట్టేసి ఇలా 7 జిల్లెల ఒక ఇత్తడి ప్లేట్లో రెడీ చేసుకోవాలన్నమాట. చక్కగా తామర పువ్వులాగా పెట్టేసుకొని గోధుమ గింజలు ఉంటాయి కదా, ఆ గోధుమ గింజలు కొన్ని వేసేసుకొని బాగా లెవెల్గా వేసుకోవాలన్నమాట. గోధుమ గింజలు ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రమిద తీసుకోవాలన్నమాట. కింద ఒక ప్రమిద పెట్టి పైన ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకు కొద్దిగా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక నూనె అయితే ఇది మీ ఇష్టం అండి, నెయ్యితో వెలిగించుకోండి, దీపం నూనెతో అయినా వెలిగించుకోవచ్చు. అలా వేసుకున్నాక ఇంట్లో నేను ఎర్రవి ఒత్తులు రెడీ కుంకుమతో 7 ఒత్తులు రెడీ చేసుకున్నాను అనమాట. ఈరోజు రథసప్తమి, 7 ఒత్తులు వెలిగించాలి. అవి ఎర్ర ఒత్తులే వెలిగించాలన్నమాట. సో నేను తెచ్చుకునేంత టైం లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అవి కుంకుమతో ఒత్తులు చేసేసుకున్నాను. 7 ఒత్తులు ఒకే ప్రమిదలో వేసేసి ఇలా ఆయిల్ వేసేసి నేను ఇది కూడా దీపం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ పెట్టుకునే దానికి ఒక చిన్న పీఠం తీసుకొని ఆ పీఠం అంతా పసుపు అంతా బాగా రాసేసి అష్టతల పద్మం అంటారు కదా, అలా ఆ పద్మం ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని అలా 2 అష్టతల పద్మాల ముగ్గు వేసుకున్నాను. ఒక చోట వచ్చేసి రథం పెట్టేదానికి, ఇంకోసారి వచ్చేసి దీపం పెట్టేదానికి అనమాట.
ఇలా 2 పువ్వులు వేసేసుకొని, పసుపు, కుంకుమ వేసేసుకొని రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ పైన ముందు పక్కల అష్టదళ పద్మం ఉంది కదా, అక్కడొచ్చేసి నేను ఇక్కడ ముందే రథం చేసి పెట్టుకున్నా కాబట్టి తెచ్చి ఆయన సూర్యుని కూడా పువ్వులు అలంకరించేసాను. ఇక్కడ దీపం పెట్టేసి పువ్వులతో దీపాన్ని అలంకరించేసి తాంబూలం సమర్పించామన్నమాట. ఇలా పెట్టుకున్నాక ఇవి ఇక్కడ రెడీ ఉన్నాగానే మేము ఇక్కడ చేస్తున్నాం కదా, నైవేద్యం చేస్తున్నాం కదా, అవి అయితే పాలల్లో బియ్యము బాగా అన్నంలాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం అందులో ముందుగా 6 గుప్పెలు కాబట్టి 6 గుప్పెళ్ళు బియ్యానికి 6 గుప్పెళ్ళ బియ్యానికి 7 గుప్పెల బెల్లం అయితే సరిపోతుందనమాట. బాగా కరెక్ట్‌గా అవుతుంది. చూసారు కదా, నైవేద్యం అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయిందనమాట. ఇలానే చేసుకోవాలి, మరీ అంత పల్చగా ఉండదు, బాగా సరిపోతుంది. ఈ నైవేద్యం చేసిన తర్వాత మనం చిక్కుడాకులు ఉంటాయి కదా, ఆ చిక్కుడాకులలో 7 ఆకులు తీసుకొని 7 ఆకులలో కొద్ది కొద్దిగా నైవేద్యం పెట్టుకొని దేవునికి సమర్పించాలన్నమాట. ఈరోజు చాలామంది ఆదిత్య అష్టోత్తరం చదువుతారు. రాని వాళ్ళు సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఓం సూర్యదేవాయ నమో నమః అని అంటూ మనం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.